వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42 రోజుల పాటు జరిగినటువంటి అంగన్వాడీల సమ్మె ఏదైతే ఉందో రాత్రి మరి చర్చలు మరి సఫలమవడంతో ధర్నానైతే విరమించారు, సమ్మెనైతే విరమించారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 40 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె తర్వాత ధర్నా తర్వాత ఈరోజు అయితే అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడలోని ధర్నా మరి అంగన్వాడీ కేంద్రాలు అయితే ఓపెన్ అయినాయి. మనం ప్రస్తుతం విజయధరపురంలో ఉన్నాము. విజయధరపురం సంబంధించినటువంటి 2 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఇప్పుడు పిల్లలతో కళకళలాడుతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎలా ఉన్నాయి, వారు మరి అంగన్వాడీ కార్యకర్తలు కానీ సహాయకులు కానీ సంతోషంగా ఉన్నారా లేదా అనే అంశం మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? నాగమణి అండి, గుప్తా సెంటర్, విజయధరపురం. ఓకేనమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యకర్తలు అయితే ఈరోజు విరమించారు, సమ్మె విరమించారు. ఏంటి ప్రభుత్వం ఏమో హామీ ఇచ్చింది? జీతాలు పెంపుదల అనేది హామీ ఇచ్చారండి. మేము అడిగిన అన్నీ ఇచ్చారు హామీలన్నీ. కాకపోతే జీతం ఒకటే జీవో అనేది ఏమి ఇవ్వలేదు. జీవో 2-3 రోజుల్లో అది కూడా క్లారిఫికేషన్ చేస్తామన్నారు. కాబట్టి మేము విరమించామండి. ఓకే. వయసు కూడా రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలు పెంచారండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి 50,000 టీచర్కి, ఆయాకి 20,000 ఉండేది. ఇప్పుడు టీచర్ గారికి 1,20,000, ఆయాకి 60,000 చేశారు. ఓకే. మరి ఇప్పుడు మీ మీద కొన్ని కేసులు కూడా నమోదు చేశారు ఇటీవల కాలం 42 రోజుల్లో. ఈ కేసుల పరిస్థితులు అన్నీ ఎత్తివేస్తామన్నారు. కేసులేమి ఉంచమమ్మా, మేము మీద ఎత్తివేస్తాం, కేసులేమి పెట్టము అని చెప్పారండి. ఎత్తివేస్తాం. సుదీర్ఘంగా మీరు ఒక డిమాండ్ అయితే పెట్టారు. అది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మాకు కూడా వర్తింప చేయాలి అన్నారు. ప్రభుత్వం దానికి ఏమన్నది? ఇస్తామన్నారండి. మాకు కూడా ప్రభుత్వం అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే వర్తింపజేస్తానని మాకు కూడా చేస్తామన్నారు. ఇప్పటివరకు మీకు ఏం రాలేదా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు? కొన్ని మాకు పర్సనల్గా అయితే వచ్చినాయి సార్. కాకపోతే అంగన్వాడీ తరఫున అయితే 45 సంవత్సరాలకి మామూలుగా అయితే వస్తాయి, అవి అయితే రాలేదు సార్. అంగన్వాడీ టీచర్గా అన్నిటికీ పెట్టుకోవచ్చు అని చెప్పారా? ఇప్పుడైతే అన్నిటికీ పెట్టుకోవచ్చు సార్. ఓకే. అయితే సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మీకు సంతోషంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. మేము అడిగిన డిమాండ్లు అన్నిటికీ అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ప్రభుత్వం అయితే ఇప్పుడు వరకు అయితే మేము కొంచెం శాలరీ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్గా అయ్యాం, కానీ మిగతా విషయాలన్నింటిలో చాలా హ్యాపీగా ఉన్నాం సార్. హ్యాపీగా ఉన్నాం సార్. ఇక్కడ నుంచి మీకు సంక్షేమ పథకాలు కూడా వర్తిస్తాయి. సంక్షేమ పథకాలు కూడా మాకు కూడా వర్తిస్తాయి. మరొక అంగన్వాడీ కార్యకర్త ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దామా. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి, 4 స్తంభాల సెంటర్ అంగన్వాడీ టీచర్ని అండి. అయితే మేము అడిగిన కోరికల్ని తీరుస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు తీర్చట్లేదని చెప్పి మేము ఇంకా హైరంలో పోరాడామండి. పోరాడగా 42 నుంచి వాళ్ళకి 43వ రోజున రాత్రి 12 గంటలకి సమ్మె విరమించారని చెప్పారండి. సఫలమైంది అని చెప్పారు టీవీల్లోనూ. కానీ మీ మీద ఒక అపోహ అవుతుందమ్మా. మీ పేరేమన్నారు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ప్రతి గవర్నమెంట్ని మీరు ఇలానే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, ఏది ఎన్నికల సమయంలో అంటారు. 5 సంవత్సరాల నుంచి కూడా మేము వెళ్తున్నాం, కానీ 2 రోజులు చేస్తాం, 1 రోజు చేసాం అంతేగా తప్ప మేమైతే ఎప్పుడు కూడా ఇంత విధిగా మోకంలో ఎప్పుడు ధర్నా చేయలేదండి. మేము గతంలో హైదరాబాద్లో మరి చంద్రబాబు ప్రభుత్వంలో మరి ఏది గుర్రాలతో తొక్కిచ్చారు, కొట్టించారు, అది చేశారండి. అప్పుడు తర్వాత మళ్ళీ ఒక్కసారి చూడనేది ఈయనకి వేసాము. ఈయన కూడా మళ్ళీ ఇట్లా యదా రాదా తదా అన్నట్టుగా మళ్ళీ ఈయన కూడా అలా చేస్తుంటే మేము జీతం పెంచండి అని మేము పోరాడుతున్నాం. ఇప్పుడు మరి మీకు హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఎలా ఉంది? మాకు సంతోషంగానే ఉందండి, కానీ ఇంకా జీవో మా చేతికి రాలేదు. ఎంత అని రాసి కూడా ఇస్తామన్నారు. 3 రోజులు తెలుస్తామన్నారండి. ఆ 3 రోజులు వస్తే ఇంకా సంతోషం మాకు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి, అవి కూడా మీకు వర్తింపు చేస్తా అన్నారు. చేస్తామన్నారండి. ఇప్పుడు నుంచి అన్ని కేసులు కొట్టేస్తామమ్మా, 62 చేస్తామని చెప్పారు. పిల్లలకు కూడా మీకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారండి వాళ్ళు మాకు కూడా. సో సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. అయితే మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలతో మేము అంగన్వాడీ స్కూల్కి వచ్చి ఉంటే ఎంతో హ్యాపీగా వాడకట్టోలే కానీ తల్లిదండ్రులకు చాలా సంతోషపడుతున్నారు. మా పిల్లలు పాడైపోతున్నారని, మీరు ఎప్పుడు తెలుస్తారు అంగన్వాడీ స్కూల్ ఎప్పుడు తెలుస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఈ రోజు ఆయాలు వెళ్ళి పిల్లల్ని పిలుచుకొస్తుంటే అమ్మ బాధలు తీరిపోయిందండి. మీరు చూసుకుంటారు బాగా. దాదాపు 42 రోజుల పాటు రోడ్ల మీద ఉన్నారు. మీరు రోడ్ల మీద ధర్నా చేశారు, ఉద్యమాలు చేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇవాళ పిల్లల్ని చూసి ఎంతో అమ్మగారింటి కంటే పుట్టింటి కంటే అమ్మగారు అన్నట్టు అట్లా ఉందండి మాకైతే కనుక. పిల్లలతోనే హ్యాపీగా ఉంటామండి మేము ఇంట్లో కన్నా. అందరూ వచ్చారమ్మా? పిల్లలు వస్తున్నారండి, ఇంకా వస్తున్నారు. పిల్లలు వచ్చారు ఆల్రెడీ, ఇంకా వస్తున్నారండి ఈ టైంకి. అదండి.
అమ్మ మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సత్యావతి. పిల్లల కోసం వెళ్ళానండి, కొంతమంది పిల్లలు పంపించారు, ఇంకా పంపిస్తామన్నారు. అదండి మాకంతా హ్యాపీగా ఉందండి. జీతం పెంచుతామన్న తర్వాత ఇంక మేము జాయిన్ అయ్యామండి. అది ఇప్పుడు సహాయకులకి కొన్ని రాయితీలు కల్పించారు, మిమ్మల్ని అప్గ్రేడ్ కూడా చేస్తా అన్నారు. ఇస్తా గ్రేడ్ పెంచుతా ఉన్నారు. అది పెంచుతామన్నారు, జీవో ఇవ్వలేదు కదా. ఈ 3 రోజులు అయిన తర్వాత చేతికి జగన్మోహన్ రెడ్డి మీకు మేలు చేసినట్టేనా మరి? ఎట్లా పరిస్థితి? అదే మాకు జీతాలు పెంచితే మేలు చేసినట్టు. జూన్లో ఖచ్చితంగా పెంచుతా అన్నారుగా. ఖచ్చితంగా జూలైలో పెంచుతామన్నారు. సో హ్యాపీగా ఉంది, మొత్తానికి హ్యాపీగా ఉంది. పిల్లలతో మరి కళకళలాడుతుంది. మాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఏరియా పోయి పిల్లల్ని తెచ్చుకున్నాము. అదండి. ఇప్పుడు ప్రభుత్వానికి నిన్నటిదాకా మరి వ్యతిరేకంగా చేశారు, ఇప్పుడు మీకు ప్రభుత్వం మేలు చేసింది, ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి? సంతోషంగానే ఉందండి. మాకు జీతాల కోసమే మేము రోడ్డు మీద ఎక్కామండి. జీతాలు పెరగబోతున్నాయి. ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను 15 ఏళ్ళ నుంచి చేస్తాను. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. ప్రతిసారి ఎన్నికల సమయంలో మీరు ఇలా రోడ్డు ఎక్కుతారని మీ మీద ఒక అపాధ అయితే ఉంది. లేదండి, అట్లా ఎన్నికలకి పెంపు కోసమే, కానీ ఎన్నికలకు మాత్రం అట్లా రావండి. మీరు ఎంత జీతం నుంచి పని చేస్తున్నారు? నేను 700 కాడి నుంచి. 700 నుంచి. ఇప్పుడు ఎంత జీతం ఉందమ్మా? 7,000. 7,000కి వచ్చారు. ఇప్పుడు పెంచితే కొద్ది ఇంకా పెరుగుతుంది. అవునండి. ఓకే. మొత్తానికి మీ అనుభవం మరి మొత్తానికి బాగానే ఉందంటారు? బాగానే ఉంది. ప్రభుత్వం గురించి చెప్పండి. ప్రభుత్వం మీకు మేలు జరిగిందా, ఎట్లా జరుగుతుంది? మేలే జరిగిందండి. జీతాల విషయంలోనే మేము ఇదయ్యాము. కొంచెం బాగానే ఇప్పుడు హామీ ఇచ్చింది కదా. హామీ ఇచ్చింది కదండి. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ఈసారి మీకు కూడా ఇస్తా అంటుంది. ఇస్తానంటే హ్యాపీ అండి. దానికోసమే మేము అడిగామండి, కృషి చేసాము. అదే దాదాపు 11 డిమాండ్లు పెట్టారు మీరు, 10 డిమాండ్లు నెరవేర్చింది. ఎలా ఉంది? హ్యాపీగానే ఉందండి. ఇస్తానన్నారని మేము జాయిన్ అయ్యాము. మరొక సహాయకురాలు ఉన్నారు. అమ్మ మీ పేరేంటి? సౌజన్య అని, హెల్పర్. సౌజన్య గారు, ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలను ఎలా చూస్తారు? మాకు ఇచ్చినందుకు హామీలు ఇచ్చిన చాలా సంతోషంగా ఉన్నామండి. మళ్ళీ స్కూల్ ఓపెన్ చేయడం, అలాగే పిల్లలు రావడం, వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది మరి అంగన్వాడీ కార్యకర్తలు కానీ సహాయకురాలు కానీ మొత్తం ముక్తకంఠంతో చెప్తున్నారు, తాము ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి చాలా సంతోషంగా ఉన్నాము. రాత్రి ఏదైతే ప్రభుత్వంతో చర్చలు జరిగినో అవి మరి సఫలం అవ్వడం, అంతేకాకుండా మా డిమాండ్లలో చాలా వరకు 11 డిమాండ్లు పెడితే 10 డిమాండ్ల వరకు నెరవేర్చిన ప్రభుత్వానికి మరి జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కూడా మీరంతా ముక్తకంఠంతో తెలియజేసిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. మరికొన్ని అంగన్వాడీలు అయితే కొన్ని తెరవాల్సి ఉంది, కొన్ని ఇప్పుడే ప్రస్తుతం అయితే తెరుచుకున్న పరిస్థితుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లోనే అంగన్వాడీలు గాడిలో పడతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి అయితే వీరంతా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము.